ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్ జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. సో ప్రజెంట్ చూసుకున్నట్టయితే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో మనకు ఎక్కువగా రిపీట్ అవుతున్న అదేవిధంగా అడగడానికి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి మరొక వీడియో అయితే చేస్తున్నాను. సో నేను నిన్న కూడా ఒక వీడియో చేశాను, స్టాటిక్ జీకే 50 క్వశ్చన్స్. అందులో కంపల్సరీ మీకు 1 నుంచి 2 మార్కుల పేపర్ అయితే ఖచ్చితంగా అయితే ఉంటుందన్నమాట క్వశ్చన్స్ మీకు. సో ప్రజెంట్ ఈ వీడియోలో కూడా ఖచ్చితంగా ఒక్క షిఫ్ట్లోనే ఒక్క క్వశ్చన్ వచ్చేటటువంటి బిట్ అన్నమాట. మీ అదృష్టం ఉంటే 2 బిట్లు కూడా వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని చాలా చాలా జాగ్రత్తగా అయితే చూడండి. నేను మీకు క్లియర్ కట్గా విత్ ఫోటోతో సహా అన్ని పెట్టాను. చాలా కష్టపడి ఒక పీడిఎఫ్ని అయితే నేను క్రియేట్ చేశాను. ప్రతి ఒక్క క్వశ్చన్స్ అన్ని గ్యాదర్ చేసి అయితే వీడియో చేస్తున్నాను. ఇది ఓన్లీ ఎస్ఎస్సి జీడీనే కాదు, రానున్నటువంటి రోజుల్లో ఏదైతే ఎన్టీపీసీ ఉందో, గ్రూప్ డి ఉందో, ఆర్పిఎఫ్ ఉందో అన్నిటికి కూడా ఇది యూజ్ అవుతుంది. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ని చాలా చాలా జాగ్రత్తగా నోట్ చేసుకుని అయితే పెట్టుకోండి. ఈ పేర్లని చాలా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఓకేనా? అన్ని విషయాలు నేను చెప్తా. సో నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే వీడియో చూస్తున్నారో వీడియోని లైక్ చేసి చూడండి. మీ అందరికీ నా స్మాల్ రిక్వెస్ట్ అయితే వీడియోని అయితే ఫస్ట్ లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాతనే అప్పుడు వీడియోని అయితే స్టార్ట్ అయితే చేయండి. సో ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. మరి ఈ మధ్య నూతనంగా ఏవైతే అపాయింట్మెంట్స్ అయినాయో అంటే నియామకాలు అయినాయో మొత్తం అయితే చూద్దాము. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ ఇటీవలకు దీనికి కొత్తగా డైరెక్టర్ అయితే అయ్యిండు. సో అతను ఎవరు అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. సో ఇతని పేరు వచ్చేసి రాజేష్ నిర్వాణ్ అండి. ఇగో ఇతనే రాజేష్ నిర్వాణ్. సో ఇతనే నూతనంగా నియమించడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సిఆర్పిఎఫ్కి కూడా మనకు నూతనంగా డైరెక్టర్ జనరల్ అయితే నియామకం కూడా జరిగిందనమాట. సో ఇంతకుముందు మనకు విఠల్ కుమార్ అయితే ఉంటుండే. ఈ విఠల్ కుమార్ ప్లేస్లో ఈ మధ్య ఎవరిని అపాయింట్ చేశారు అని చెప్పేసి అడిగారు ఈ యొక్క సిఆర్పిఎఫ్లో. సో ప్రజెంట్ సిఆర్పిఎఫ్కి ఉన్నటువంటి డైరెక్టర్ జనరల్ ఎవరు అని చూసుకున్నట్టయితే జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్, జీపీ సింగ్ అని చెప్పేసి కూడా అంటారు. జ్ఞానేంద్ర ప్రసాద్ సింగ్ చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. నెక్స్ట్ మనకు వచ్చేటటువంటి ఆర్పిఎఫ్లో కూడా ఇది చాలా ఇంపార్టెంట్. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ కూడా, కాబట్టి ఇది ఒక విషయం అయితే గమనించండి. ఓకే, ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే బీసీసీఐకి మనకి నూతనంగా సెక్రటరీ వచ్చింది అన్నట్టు. నూతనంగా సెక్రటరీ అయితే వచ్చిండు. హూ రీసెంట్లీ బికేమ్ ద న్యూ సెక్రటరీ ఆఫ్ బీసీసీఐ ఇన్ ప్లేస్ ఆఫ్ జైషా. ఇంతకుముందు ఇందులో జైషా ఉండే, జైషా స్థానంలో ఇతనైతే వచ్చిండనమాట. మరి ఇతని పేరేంటి చూసుకున్నట్టయితే దేవ్జిత్ సైకియా. ఓకేనా, దేవ్జిత్ సైకియా. ఇతను ఈ మధ్య మనకు రీసెంట్గా రావడం అయితే జరిగిందనమాట. ఇక్కడ ఫోటో చూడండి, ఇతనే అతను. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు ఐపీఎఫ్ అంటాం అన్నమాట. దీన్ని ఇండియన్ పోలీస్ ఫౌండేషన్కి నూతనంగా ఒక ప్రెసిడెంట్ అయితే ఎన్నుకున్నారు. సో అతను ఎవరు అని చెప్పేసి క్వశ్చన్. ఇతన్ని ఓపీ సింగ్ అని చెప్పేసి అంటాము. ఇతనే ఆ ఓపీ సింగ్, చూసుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇటీవల అరుణీష్ చావ్లా స్థానంలో భారత కొత్త రెవెన్యూ కార్యదర్శి ఎవరు? సో క్వశ్చన్ ఏం అడగచ్చు అంటే, మీకు కొత్త రెవెన్యూ కార్యదర్శి ఎవరు అని చెప్పేసి అడగచ్చు. మీకు తెలిసిందే కదా, రెవెన్యూ సెక్రటరీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాము. సో ఇంతకుముందు మనకి ఎవరు ఉండంటే అరుణీష్ చావ్లా అయితే ఉండే. ఇప్పుడు అరుణీష్ చావ్లా ప్లేస్లో ఇంకొక పర్సన్ అయితే నియామకం అయితే జరిగిందనమాట. అతని పేరే తుహిన్ కాంత్ పాండే. గుర్తుపెట్టుకోండి. నేను మీకు ఓల్డ్ చెప్తున్నా, న్యూ కూడా అక్కడక్కడ కవర్ చేసిన, చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇటీవల సోమనాథ్ స్థానంలో ఇస్రో కొత్త చీఫ్గా ఎవరిని అయితే నియామకం జరిగిందనమాట. ఇంతకుముందు ఇస్రో యొక్క చైర్మన్ ఎవరుండే? సోమనాథ్ ఉండే అండి. మరి ప్రజెంట్ ఇప్పుడు కొత్తగా ఎవరిని నియామకం చేసిండ్రంటే ఇక్కడ వి నారాయణ్. ఇతనే గుర్తుపెట్టుకోండి, వి నారాయణ్. ఓకే, మిస్టేక్స్ మాత్రం చేసుకోకండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే who has recently become the new president of the Institute of Company Secretariats of India, ICSI అని చెప్పేసి పిలుస్తాను అన్నమాట. దీనికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటేరియట్స్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి. సో దీనికి కొత్తగా ఎవరిని నియామకం చేసిందంటే ధనంజయ్ శుక్లా. ఇతనే ధనంజయ్ శుక్లా, చూసుకోండి. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా నోట్ చేసుకుని అయితే పెట్టుకోండి. వీడియో లెంత్ ఎక్కువ ఉన్నా కూడా వీడియోని కంప్లీట్గా చూడండి, అప్పుడే మీకు అన్ని విషయాలు అయితే అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో ఏదైతే ఉందో దీనికి ప్రజెంట్ ఎవరు హెడ్ ఉన్నారని చెప్పి క్వశ్చన్ అనమాట. ఇతను తపన్ దేకా. ఇతనే, చూసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి నూతనంగా ఎవరు చైర్పర్సన్ అయ్యారు అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. దీనికి ఆన్సర్ చూసుకున్నట్టయితే రామసుబ్రహ్మణ్యం అండి. ఇక్కడ వి రామసుబ్రహ్మణ్యం. ఇతని రీసెంట్గా అయితే నేషనల్ హ్యూమన్ రైట్స్కి అయితే చైర్పర్సన్ చేశారు. చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే NABL అంటాం దీన్ని, నేషనల్ అక్రిడేషనల్ బోర్డ్ ఆఫ్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లాబొరేటరీస్ అని చెప్పేసి అయితే మనం పిలుస్తాము. దీనికి కొత్తగా చైర్మన్ అయితే తీసుకొచ్చారు. ఇతను వచ్చేసి సందీప్ షా. గుర్తుపెట్టుకోండి, ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్ కాకపోయినా చూసుకోండి. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే భారతదేశపు అగ్ర శ్రేణి పరిశ్రమ సంస్థ అయినటువంటి ఇండియన్ ఇండస్ట్రీ అండ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, దీన్ని అసోచం అని చెప్పేసి పిలుస్తారు. అసోచం. దీనికి కొత్తగా జనరల్ అయితే సెక్రటరీ జనరల్ అయితే నియమించడం అయితే జరిగింది. సో ఇక్కడ ఆప్షన్ డి మనీష్ సింఘల్ అని చెప్పేసి అయితే
గుర్తుపెట్టుకోండి. అసోచం అని చెప్పేసి మీకు క్వశ్చన్ అయితే అడుగుతారు. అదేవిధంగా ఆర్బీఐ 26వ గవర్నర్ ఎవరు అని చెప్పేసి మీకు క్వశ్చన్ అడగచ్చు. సో ఆర్బీఐ 26వ గవర్నర్ చూసుకున్నట్టయితే దానికంటే ముందు ఎవరుండే మనకు శక్తికాంత్ దాస్ ఉండే. ఈ శక్తికాంత్ దాస్ తర్వాత మనకు ఈ యొక్క సంజయ్ మల్హోత్రాను ఆర్బీఐ గవర్నర్గా నియామకం జరగడం అయితే జరిగిందనమాట. అదేవిధంగా ఇక్కడ ఏసీసీ అంటే ఏషియా క్రికెట్ కౌన్సిల్కి అధ్యక్షుడిగా ఎవరిని నియమించారు? సో ఇక్కడ షమ్మి షిల్వా, ఇతను శ్రీలంకకు చెందినటువంటి పర్సన్, ఇతనైతే నియమించారు. ఇంతకుముందు ఎవరు ఉండే అంటే మన ఇండియాకి సంబంధించినటువంటి జైషా ఉండే, ఇతనే జైషా. ఇప్పుడు ఈ జైషా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్కు ఐసీసీకి అయితే ప్రజెంట్ అధ్యక్షుడిగా అయితే ఎన్నుకోవడం అయితే జరిగింది. దాని గురించి కూడా నేను చెప్తాను. అదేవిధంగా ఇక్కడ చూసుకోండి, ఐసీసీ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్కి కొత్త చైర్మన్ ఎవరంటే ఇతనే జైషా. ఓకే. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఫిజీ తదుపరి భారత హై కమిషనర్గా, మనకు ఇండియాకి సంబంధించినటువంటి హై కమిషనర్ ఉంటారు ఫిజీ కంట్రీకి సంబంధించి. సో ఎవరు అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. సునీత్ మెహతా చూసుకోండి, ఇంపార్టెంటే. అదేవిధంగా బ్రహ్మోస్ ఎయిర్ స్పేస్కి సంబంధించినటువంటి న్యూ చీఫ్ ఎవరు అని చెప్పేసి క్వశ్చన్. సో దీనికి ఆన్సర్ కనుక చూసుకున్నట్టయితే ఆప్షన్ బి అండి, జయతీర్థ రాఘవేంద్ర జోషి, దీనికి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే శ్రీ దినేష్ భాటియా ఏ దేశానికి తదుపరి భారతీయ రాయబారి అయ్యారు? శ్రీ దినేష్ భాటియా. ఈ దినేష్ భాటియా చూసుకున్నట్టయితే బ్రెజిల్కి అండి, చాలా ఇంపార్టెంట్ చూసుకుంటే బ్రెజిల్కి అంబాసిడర్ అయ్యిండు. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే భారతదేశం యొక్క కొత్త కంట్రోలర్ ఆడిటర్ జనరల్, కాగంటాం కదా కంట్రోలర్ ఆడిటర్ జనరల్ అని చెప్పేసి ఎవరని చెప్పేసి. సో దీనికి ఆన్సర్ చూసుకున్నట్టయితే సంజయ్ మూర్తి గారు. అదేవిధంగా గుర్తుపెట్టుకోండి, ఇతను 15th కాగు, ఓకేనా, ఇతను 15th కాగు, ఇది మర్చిపోకండి. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఐఓసీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్కు కొత్త చైర్మన్ అయితే ఎన్నుకోవడం అయితే జరిగింది, అరవింద్ సింగ్ సాహిని, దీనికి ఆన్సర్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫిక్కీకి కూడా నూతన అధ్యక్షుని అయితే ఎన్నుకోవడం అయితే జరిగిందనమాట. ఈ ఫిక్కీకి చూసుకున్నట్లయితే హర్షవర్ధన్ అగర్వాల్ గారిని ఇక్కడ నియమించడం అయితే జరిగిందండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క ఎయిర్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ మెయింటెనెన్స్ పదవిని గుర్తుపెట్టుకోవాలా, మెయింటెనెన్స్ పదవి అంట. ఎయిర్ ఫోర్స్ ఇన్ఛార్జ్ మెయింటెనెన్స్ పదవిని ఎవరు స్వీకరించారని చెప్పేసి క్వశ్చన్ ఇది. ఇక్కడ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఎయిర్ మార్షల్ అజయ్ కుమార్ అరోరా, దీనికి కరెక్ట్ ఆన్సర్. దానికి సంబంధించినటువంటి మిగతా ఇన్ఫర్మేషన్ కూడా మీకు పక్కన ఉంటుంది, వీలైతే ఒకసారి చూసుకోండి. ఈ పీడిఎఫ్ లింక్ కూడా నేను కింద పెడతాను. టెలిగ్రామ్లో జాయిన్ అవ్వకపోతే అందరు టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ లాస్ట్లో మీకు టెలిగ్రామ్కి సంబంధించినటువంటి లింక్ కూడా ఉంటుంది. ఇందులోనే మీకు టెలిగ్రామ్కి సంబంధించినటువంటి ఇక్కడ లింక్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసి ప్రతి ఒక్క అభ్యర్థి టెలిగ్రామ్లో మస్ట్ అండ్ షుడ్గా జాయిన్ అయితే అవ్వండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా ఎండిఎన్ సీఈఓగా కొత్తగా నియామకం జరిగింది. సో దానికి ఆన్సర్ చూసుకున్నట్టయితే అశోక్ చంద్ర అన్నమాట, ఓకేనా, అశోక్ చంద్ర కరెక్ట్ ఆన్సరు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఏఏఐ అంటాం కదా, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి నూతన చైర్మన్ అయితే ఎన్నుకోవడం అయితే జరిగింది. సో అతను ఎవరు అంటే విపిన్ కుమార్ అండి, గుర్తుపెట్టుకోండి, విపిన్ కుమార్. ఓకే. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇటీవల ఇండియాకి సంబంధించినటువంటి ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఇతను 51వ ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే సంజీవ్ ఖన్నా, గుర్తుపెట్టుకోండి, సంజీవ్ ఖన్నా. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే అంతర్జాతీయ సోలార్ అలియన్స్ ఐఎస్సి అని చెప్పేసి అంటాము, దీనికి కూడా కొత్త డైరెక్టర్ని అయితే ఎన్నుకోవడం అయితే జరిగింది. ఇతను ఆశిష్ ఖన్నా, ఓకేనా, ఆశిష్ ఖన్నా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా ఎంసీఎక్స్ అని చెప్పేసి ఉంటుంది. సో దీనికి కూడా మనకు ఎండిఎన్ సిఓని అయితే ఎన్నుకోవడం అయితే జరిగిందనమాట. సో దీనికి చూసుకోండి ఆన్సర్ వచ్చేసి ప్రవీణ రాయ్ని అయితే ఎన్నుకోవడం అయితే జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే హూ హ్యాస్ బీన్ ద న్యూ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, ఎన్సీఆర్బి అంటాము, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఎన్సీఆర్బికి నూతనంగా ఎవరిని డైరెక్టర్ చేసిండ్రని చూసుకున్నట్లయితే ఇతను అలోక్ రంజన్ ఆప్షన్ ఏనైతే కరెక్ట్ ఆన్సర్ అనమాట. అలోక్ రంజన్ అయితే నియామకం అయితే జరిగింది. అదేవిధంగా పరమేష్ అనేటటువంటి ఒక పర్సన్ని సంస్థకి నియమించారనమాట. సంస్థ పేరు ఏంటి అని చెప్పేసి మీకు అడగచ్చు. ఏం లేదండి, కోస్ట్ గార్డ్. క్వశ్చన్ ఏమన్నా అడగచ్చు అంటే మీకు ఈ రకంగా అడగచ్చు, లేదా ఈ రకంగా కూడా మీకు క్వశ్చన్ అడగచ్చు. ఇండియన్ కోస్ట్ గార్డ్కి ఇటీవల ఎవరిని అపాయింట్ చేశారని చెప్పేసి కూడా అడగచ్చు మీకు. ఎస్ పరమేష్ అని చెప్పేసి అయితే గుర్తుపెట్టుకోండి, ఓకేనా. చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా, యూనిఫామ్ సర్వీసెస్కి అయితే చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే టాటా ట్రస్ట్ కొత్త చైర్మన్ ఎవరు? టాటా ట్రస్ట్ తెలుసుగా మీకు, రతన్ టాటా. సో దీనికి ఆన్సర్ వచ్చేసి నోయల్ టాటా అన్నమాట. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్గా ఎవరున్నారు ప్రజెంట్ అయితే ఇంతకుముందు ఉంటుండే అతన్ని ఇప్పుడు ఇంకొక 1 year పాటు అయితే పొడిగించడం అయితే జరిగిందనమాట. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్. సో పేరు కనుక చూసుకున్నట్టయితే రాజేశ్వర్ రావు అండి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రాజేశ్వర్ రావు ఇతను డిప్యూటీ గవర్నర్గా ఉన్నాడు. ఇప్పుడు ఈ మధ్యన ఇతను ఇంకొక 1 year వరకు అయితే పొడిగించడం కూడా జరిగిందన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సిబి, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఈ మధ్యనే డైరెక్టర్ జనరల్గా నియమించారు. సో అతను ఎవరని చూసుకున్నట్టయితే అనురాగ్ గర్గ్ అన్నట్టు. అనురాగ్ గర్గ్ ఆప్షన్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చూసుకోండి, చాలా ఇంపార్టెంట్ అండి ఇవన్నీ కూడా యూనిఫామ్ సర్వీసెస్ వాళ్ళకైతే. ఎస్ఎస్బికి ఇటీవలగా కొత్త డైరెక్టర్ని అయితే ఎన్నుకున్నారు. ఆ కొత్త డైరెక్టర్ ఎవరంటే అమృత్ మోహన్ ప్రసాద్. ఓకేనా, ఎస్ఎస్బికి సంబంధించినటువంటి డైరెక్టర్ జనరల్ ఎవరు అని చెప్పేసి మీకు క్వశ్చన్ అడగచ్చు సశస్త్ర సీమా బలో. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ అమృత్ మోహన్ ప్రసాద్. ఇక్కడ మీరు ఒక పాయింట్ గమనించండి, ఎస్ఎస్బి కానీ సిఆర్పిఎఫ్ కానీ అదేవిధంగా సిఐఎస్ఎఫ్ కానీ బిఎస్ఎఫ్ కానీ దాంతోపాటు ఎస్ఎస్ఎఫ్ కానీ అదేవిధంగా అస్సాం రైఫిల్స్ ఐటీబీపీ ఇవన్నీ కూడా మనకు పారామిలిటరీ దళాలు. దీనికి సంబంధించినటువంటి కంపల్సరీ ఈ యొక్క డైరెక్టర్ జనరల్ ఎవరున్నారో కంపల్సరీ వాళ్ళందరినీ గుర్తుపెట్టుకోండి, అవన్నీ ఒక దగ్గర రాసుకొని పెట్టుకోండి. అందులో నుంచి కూడా యూనిఫామ్ సర్వీసెస్కి రాసే వాళ్ళకి ఖచ్చితంగా అందులో నుంచి బిట్టుబడేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఎక్కువ మొత్తంలో ఛాన్సెస్ అక్కడ నుంచి అడగడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు అవన్నీ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పింది కానీ ఖచ్చితంగా ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఎస్ఎస్బి కానీ సిఆర్పిఎఫ్ సిఐఎస్ఎఫ్ బిఎస్ఎఫ్ ఐటీబీపీ అస్సాం రైఫిల్ అదేవిధంగా ఎస్ఎస్ఎఫ్ ఇవన్నీ కూడా కంపల్సరీ వీటికి సంబంధించినటువంటి డైరెక్టర్ జనరల్ గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ ఈ వీడియోలో కూడా నేను చెప్పినా చూసుకోండి, ఏమైనా చెప్పారంటే కూడా రాసుకునే ప్రయత్నం చేయండి. సో ఈ యొక్క ఎస్ఎస్బికి చూసుకున్నట్టయితే ఎవరున్నారంటే అమృత్ మోహన్ ప్రసాద్ ఉండడం అయితే జరిగింది. సో ఇతనండి, ఇతనే అమృత్ మోహన్ ప్రసాద్ ఇతను. నెక్స్ట్ చూసుకున్నట్లయితే భారతదేశం యొక్క తదుపరి ఆర్థిక కార్యదర్శిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? సో ఇతను చూసుకున్నట్టయితే తుహిన్ కాంత్ పాండే ఇతనైతే ఈ రీసెంట్గా అయితే అపాయింట్ అయితే చేయడం అయితే జరిగిందనమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే సిఐఎస్ఎఫ్ ఇందాక చెప్పాను కదా, సిఐఎస్ఎఫ్కు కొత్తగా డైరెక్టర్ జనరల్ అయితే నియామకం అయితే జరిగింది. సో దీనికి చూసుకున్నట్టయితే ఇది రవీందర్ సింగ్ భట్టిని అయితే నియామకం చేయడం అయితే జరిగిందనమాట. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దేనికి? సిఐఎస్ఎఫ్కి. అదేవిధంగా బిఎస్ఎఫ్కి కూడా అయిందండి. ఈ యొక్క బిఎస్ఎఫ్కి చూసుకున్నట్టయితే ఇక దల్జిత్ సింగ్ చౌదరి ఇతనే చేయడం అయితే జరిగింది. దల్జిత్ సింగ్ చౌదరి గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్, ఇవన్నీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఈఎస్ఐసి అని చెప్పేసి ఉంటుంది మనకు, ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. దీనికి కొత్తగా డైరెక్టర్ జనరల్ని కూడా నియామకం అయితే జరిగింది. సో అశోక్ కుమార్ సింగ్ని అయితే దీనికి నియామకం అయితే చేయడం అయితే జరిగిందనమాట. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఎన్ఎస్జికి కూడా మనకు రీసెంట్గా అంటే ఒక చీఫ్ని నియామకం అయితే జరిగింది. ఎన్ఎస్జికి సంబంధించి ఎవరని చూసుకున్నట్టయితే బి శ్రీనివాసన్ ఈ యొక్క ఎన్ఎస్జికి చీఫ్ అని చెప్పేసి మర్చిపోకండి. ఓకేనా, మీకు అడగచ్చు హూ ఇస్ ద చీఫ్ ఎన్ఎస్జి అని చెప్పేసి. ఎవరు అంటే ఈ బి శ్రీనివాసన్, ఇది కూడా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఇటీవల రైల్వే బోర్డు మొట్టమొదటిసారిగా ఒక దళిత చైర్మన్ అయితే ఎన్నుకోవడం అయితే జరిగింది. ఇది గమనించండి, ఇప్పటి వరకు కూడా ఇండియాలో చరిత్రలో కూడా ఇది చెయ్యరు కూడా. మొట్టమొదటి చైర్మన్ అండ్ సిఇఓ ఎవరు అంటే ఇక్కడ సతీష్ కుమార్, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. రైల్వే ఎగ్జామ్లో కూడా అడగచ్చు. రైల్వే బోర్డు యొక్క చైర్మన్ అండ్ సిఇఓ ఎవరు అంటే సతీష్ కుమార్. సో ఇతను మొట్టమొదటి దళిత వర్గానికి సంబంధించినటువంటి పర్సన్ అన్నమాట. ఇట్లుంటుంది మన ఇండియాలో. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే భారతదేశ నూతన హోం కార్యదర్శిగా ఎవరిని నియామకం జరిగింది? హోమ్ సెక్రటరీ ఆఫ్ ఇండియా ఇతను గోవింద్ మోహన్ అండి. గోవింద్ మోహన్ ఆప్షన్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మీ అందరికీ గుర్తుండాలి అన్న ఉద్దేశంతో నేను వాళ్ళ ఫోటోతో సహా చాలా కష్టపడి వాళ్ళ ఫొటోస్ని ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకొని మరి ఈ వీడియో అయితే చేస్తున్నాను. కాబట్టి కంపల్సరీ నా ఈ కష్టానికి ఖచ్చితంగా ప్రతి ఒక్క అభ్యర్థి లైక్ అయినా చేయండి. మీరు ఇప్పటివరకు లైక్ చేయకపోయినా ఇప్పుడన్న వీడియోని లైక్ చేసి అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా మనకి కొత్తగా డైరెక్టర్ని అయితే నియామకం అయితే జరిగింది. సో దీనికి చూసుకున్నట్టయితే రాహుల్ నవీన్ అయితే దీనికి నియామకం అయితే చేశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాహుల్. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే క్యాబినెట్ సెక్రటరీ ఆఫ్ ఇండియా అయితే ప్రజెంట్ మన ఇండియాకు ఉన్నటువంటి క్యాబినెట్ సెక్రటరీ ఆఫ్ ఇండియా ఎవరు అంటే టీవీ సోమనాథన్ అని చెప్పేసి మనకైతే ఇక్కడ వచ్చింది. చూసుకోండి, ఇదే ఆన్సర్, టీవీ సోమనాథన్. ఓకే, ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే హూ హ్యాస్ రీసెంట్లీ బికమ్ ద న్యూ చైర్పర్సన్ ఆఫ్ ఎస్బీఐ ఫర్ ద నెక్స్ట్ 3 years. ఎస్బీఐకి చైర్పర్సన్ ఎవరు అంటే చైర్మన్ ఎవరు రానున్న 3 సంవత్సరాలకు గాను? సో దీనికి ఆన్సర్ వచ్చేసి
చల్లా శ్రీనివాసులు శెట్టి, ఓకేనా. చల్లా శ్రీనివాసులు శెట్టి, సిఎస్ శెట్టి అని చెప్పేసి కూడా పిలుస్తారు. ఇదే ఆయన పేరు, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. చల్లా శ్రీనివాసు శెట్టి లేదా సిఎస్ శెట్టి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే అస్సాం రైఫిల్, ఇంతకుముందు చెప్పని ఇవన్నీ ఒక దగ్గర రాసుకోండి. అస్సాం రైఫిల్కు డైరెక్టర్ జనరల్ ఎవరు? ఓకే, అస్సాం రైఫిల్కు ఈ మధ్యన నియామకం అయితే జరిగింది. సో ఇక్కడ వికాస్, లెఫ్టినెంట్ జనరల్ వికాస్ లహోరా, ఓకేనా. వికాస్ లఖేరా అని ఇక్కడ నియామకం చేయడం అయితే జరిగిందన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే యూపీఎస్సీకి కూడా చైర్పర్సన్ అయితే ఎన్నుకోవడం అయితే జరిగింది. యూపీఎస్సీకి చైర్మన్ చూసుకున్నట్టయితే ప్రీతి సుడాన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ప్రీతి సుడాన్ చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా, ప్రీతి సుడాన్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే విదేశాంగ కార్యదర్శిగా ఎవరిని నియమించారు? ఇండియాకు ఫారిన్ సెక్రటరీ ఆఫ్ ఇండియా, ఫైనాన్స్ సెక్రటరీ ఆఫ్ ఇండియా, ఫారిన్ సెక్రటరీ ఆఫ్ ఇండియా, రెవెన్యూ సెక్రటరీ, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. హోమ్ సెక్రటరీ, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇందులో నుంచి కూడా మనకు బిట్లు పడతాయి. సో ఎవరు అని చూసుకున్నట్లయితే విక్రమ్ మిశ్రీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ దీనికి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సిడ్బీ అండి, సిడ్బీ యొక్క చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ చైర్మన్ అయితే ఈ మధ్య అయితే వచ్చిందనమాట. సో ఇతను చూసుకున్నట్టయితే మనోజ్ మిట్టల్ని అయితే వీళ్ళు ఎన్నుకోవడం అయితే జరిగిందనమాట, ఓకేనా. సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసుకోండి. మరి ఆ సిడ్బీ ఫుల్ ఫామ్ ఏంటి అని చెప్పేసుకుంటే మీకు అడగచ్చు. స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఐసిఎంఏఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా, ఇటీవల దీనికి కూడా కొత్త ప్రెసిడెంట్ అయితే ఎన్నుకోవడం అయితే జరిగిందనమాట. సో దీనికి ఆన్సర్ కనుక చూసుకున్నట్లయితే ఇతను బిభూతి భూషణ్ నాయక్ని ఇక్కడ నూతనంగా ఎన్నుకోవడం అయితే జరిగింది. ఇతనే ఆ పర్సన్. మీకు ఇంకా నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఇక్కడ చదువుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఫెడరల్ బ్యాంకు సంబంధించినటువంటి ఎండిఎన్ సిఓ ఎవరు అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. సో కేవి సుబ్రహ్మణ్యన్, గుర్తుపెట్టుకోండి. కృష్ణన్ వెంకట్ సుబ్రహ్మణ్యన్, కేవి సుబ్రహ్మణ్యన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎన్డీఆర్ఎఫ్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అని చెప్పేసి అంటాము. ఇప్పుడు వరదలు కానీ ఇలా ఏమైనా ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు ఒక టీం వస్తుంది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అంటాం కదా, దానికి డైరెక్టర్ జనరల్ అన్నట్టు రీసెంట్గా అయితే జరిగింది. చీఫ్ ఎవరు అని చూసుకున్నట్టయితే పీయూష్ ఆనంద్, ఓకే, పీయూష్ ఆనంద్ గారు, ఇతనే ఆ మనిషి, చూసుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎన్ఐఏ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి డైరెక్టర్ జనరల్ని ఈ మధ్య నియామకం అయితే జరిగింది. సో అతను ఎవరు అని చూసుకున్నట్లయితే సదానంద్ వసంత్ ధాటే అని చెప్పేసి ఏదో ఒకటి ఈ రకంగా అయితే గుర్తు అయితే పెట్టుకోండి. క్వశ్చన్ చూసుకున్నట్టయితే హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ ద హెడ్ కోచ్ ఆఫ్ ద ఇండియన్ మెన్స్ క్రికెట్ టీమ్. సో దీనికి ఆప్షన్స్ ఇవి. ఇండియాకి సంబంధించినటువంటి క్రికెట్ టీం ఉందో దీనికి హెడ్ కోచ్ ఎవరు అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. దీనికి ఎవరు కోచ్ మీరు కంపల్సరీ కింద కామెంట్ అయితే చేయండి, ఓకే. ఇది మీకే వదిలేస్తున్నా, కామెంట్ చేయండి. అదేవిధంగా సిబిడిటి అని చెప్పేసి ఉంటుందండి మనకు, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అని చెప్పేసి. దీనికి రీసెంట్గానే మనకు ఒక హెడ్ అయితే నియామకం అయితే జరిగింది. సో అతను ఎవరంటే రవి అగర్వాల్, ఓకే, రవి అగర్వాల్, ఇతనే రవి అగర్వాల్, చూసుకోండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే చీఫ్ ఆఫ్ ఇండియన్ నావీకి ప్రజెంట్ ఉన్నటువంటి చీఫ్ ఎవరు అని చెప్పేసి క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇతనే. సో ఈ చీఫ్ ఆఫ్ ద నావీ మొత్తానికి ఇతని హెడ్ అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి, ఓకేనా, చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఐజీసీఆర్కి న్యూ డైరెక్టర్ని కూడా ఎన్నుకోవడం అయితే జరిగిందనమాట. సో ఇది ఇందిరాగాంధీ అటామిక్ రీసెర్చ్ సెంటర్ అండి. సో దీనికి న్యూ డైరెక్టర్ కనుక చూసుకున్నట్టయితే సిజీ కరహాద్కర్, గుర్తుపెట్టుకోండి, సిజీ కరహాద్కర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే 16th ఫైనాన్స్ కమిషనర్ ఎవరు అని చెప్పేసి అనమాట. 16వ ఆర్థిక సంఘం చైర్మన్గా ఎవరిని నియమించారు? ఇది అరవింద్ పనగారియా, గుర్తుపెట్టుకోండి, ఇతని అరవింద్ పనగారియా. ఇక్కడ ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఐటీబీపీ కూడా మనకు డైరెక్టర్ జనరల్ చెప్పాను కదా, ఐటీబీపీ కూడా మనకు రాహుల్ రస్గోత్రా ఇగో ఇతనే నియమించడం అయితే జరిగిందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఐఎస్ఏ, ఇండియన్ స్టీల్ అసోసియేషన్ కూడా ప్రెసిడెంట్ అయితే నియామకం అయితే జరిగింది. సో దీనికి ఆన్సర్ చూసుకున్నట్టయితే నవీన్ జిందాల్, గుర్తుపెట్టుకోండి, నవీన్ జిందాల్ని అయితే ఈ మధ్య ఎన్నుకోవడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ చైర్పర్సన్ ఆఫ్ ప్రసార్ భారతి యొక్క మనకు ఉంటుంది కదా టీవీ ఛానల్, దానికి సంబంధించినటువంటి చైర్మన్ ఎవరు అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. దీనికి నవనీత్ సెగల్ అని చెప్పేసి ఇతనైతే చైర్పర్సన్గా అయితే నియామకం అయితే జరిగిందండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే
సిబిఎస్ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, దీనికి ప్రజెంట్ ఉన్నటువంటి చైర్మన్ ఎవరు? నూతనంగా ఎన్నుకున్నటువంటి చైర్మన్ గారు చూసుకున్నట్టయితే రాహుల్ సింగ్. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఆప్షన్ ఏ రాహుల్ సింగ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే పారా ఒలింపిక్స్ ఉంటుంది కదా, ఇండియాకి సంబంధించినటువంటి పారా ఒలింపిక్ ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇండియన్ పారా ఒలింపిక్ కమిటీకి ఎవరు ప్రెసిడెంట్ అని చూసుకున్నట్టయితే ఇక్కడ దేవేంద్ర జజారియా. గుర్తుపెట్టుకోండి, దేవేంద్ర జజారియా అనేటటువంటి పర్సన్ని ఇక్కడ రీసెంట్గా అయితే ఎన్నుకోవడం అయితే జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే లోక్పాల్ చైర్మన్ ఆఫ్ ఇండియా, ప్రజెంట్ మనకు నూతనంగా లోక్పాల్ చైర్పర్సన్ అయితే ఎన్నుకోవడం అయితే జరిగిందనమాట. ఇటీవల భారతదేశానికి కొత్త లోక్పాల్ చైర్మన్గా మారిన మాజీ న్యాయమూర్తి ఎవరు అని చెప్పేసి క్వశ్చన్ ఈ రకంగా అడుగుతారు మీకు. సో దీనికి ఆన్సర్ కనుక చూసుకున్నట్టయితే ఏఎం కన్విల్కర్ అని చెప్పేసి అయితే గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ప్రజెంట్ మన ఇండియా ఆర్మీ ఉంది కదా, భారత ఆర్మీకి ప్రస్తుత చీఫ్ ఎవరు అని చెప్పేసి క్వశ్చన్ ఉపేంద్ర ద్వివేది, చీఫ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ ఫోర్సెస్. ఓకే. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే హూ ఇస్ ద కరెంట్ చీఫ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ, ఇది చెప్పాను కదా, ఉపేంద్ర ద్వివేది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఎయిర్ ఫోర్స్కి ఎవరు అని చెప్పేసి క్వశ్చన్, అప్పుడు ఇంతకుముందు నావీ చెప్పిన, తర్వాత ఆర్మీ చెప్పిన, ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ చెప్తున్నా. ఇవి కూడా 3 చాలా ఇంపార్టెంట్. అంతకుముందు కోస్ట్ గార్డ్ కూడా చెప్పిన. సో ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. దీనికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చూసుకున్నట్టయితే అమర్ప్రీత్ సింగ్ అని చెప్పేసి అయితే గుర్తుపెట్టుకోండి. ఓకే, అమర్ప్రీత్ సింగ్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే బంధన్ బ్యాంక్ ఎండి అండ్ సిఇఓగా అయితే రీసెంట్గా అపాయింట్మెంట్ జరిగింది. సో అతను ఎవరు అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. ఇక్కడ ఆప్షన్ సి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అనమాట. పార్థ ప్రతిమ్ సెన్గుప్తా అని చెప్పేసి దీనికి కరెక్ట్ ఆన్సర్ చూసుకోండి. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే మనకు హూ హ్యాస్ బికమ్ ద న్యూ చైర్పర్సన్ ఆఫ్ ద నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్, ఎన్సిడబ్ల్యూ, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఎవరు అని చెప్పేసి క్వశ్చన్. ఇంతకుముందు మనకు దీనికి రేఖా శర్మ ఉండే, ఆ రేఖా శర్మ స్థానంలో ఎవరిని నియామకం చేశారని చెప్పేసి క్వశ్చన్ అనమాట. సో దీనికి ఆన్సర్ వచ్చేసి విజయ కిషోర్ రహట్కర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. విజయ్ అని చెప్పేసి సింపుల్గా గుర్తుపెట్టుకోండి. సో ఈ రకంగా అయితే మనకు అపాయింట్మెంట్స్ అయితే జరిగినాయి ఇండియాకి సంబంధించి. సో ఇంతే అండి. మీరు కంపల్సరీ ప్రతి ఒక్క అభ్యర్థి టెలిగ్రామ్లో అయితే జాయిన్ అవ్వండి. ఇందులో నుంచి ఖచ్చితంగా మీకు ఒక్క బిట్ అన్న తగులుతుంది. ఎన్ని ఎగ్జామ్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు రీసెంట్గానే జరిగినటువంటి అపాయింట్మెంట్స్ కాబట్టి చాలా సెర్చ్ చేసిన తర్వాత ఈ వీడియో అయితే చేస్తున్నాను. గుర్తుపెట్టుకోండి, కంపల్సరీ ప్రతి ఒక్క అభ్యర్థి వీడియో లైక్ చేయండి. అదేవిధంగా నేను అడిగినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇదన్నమాట. ఏమైనా మిస్టేక్ ఉంటే కూడా ఒకసారి కింద కామెంట్ చేయండి, నేను వాటిని పిన్ చేసి పెట్టే ప్రయత్నం అయితే చేస్తాను. అదేవిధంగా ప్రతిరోజు మనకు రానున్న ఎగ్జామ్లో కూడా అడగబోయేటటువంటి ఇలాంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కూడా వీడియో చేసి అయితే రోజు ఒక వీడియోను పెట్టే ప్రయత్నం అయితే చేస్తాను. సో దానికి మీరు చేయాల్సిందల్లా ఒకటే అండి, ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రమే, లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇదన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.